యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. పోవునట్లుగా నేను బ్రతకాలి. ఏదేమైనా నీతో నడవాలి. నీవు మురిసిపోవునట్లుగా నేను బ్రతకాలి. నీలా ఉండాలని నాలో నిన్ను
అది నీ వలనే సాధ్యమయ్యా. ఆశంతో ఉన్నదయ్యా, అది నీ వలనే సాధ్యమయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. దేవుడు ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు రావడం అనేది అన్నిటికంటే గొప్ప సంగతి. ఎందుకోసం అంటే మన జీవితాల్లో మనం అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటి అంటే, చాలా మంది కనిపిస్తున్న విషయాలను బట్టి గొప్ప సంగతి అనొచ్చు. కానీ అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం కదండి. చంద్రుడి మీద మొట్టమొదట అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను ఎప్పుడైతే చంద్రుడి మీద అడుగు పెట్టాడో ఒక జెండా పాతి యాహూ, నేనే మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగు పెట్టాను అని చెప్పన్నాడు. ఆ తర్వాత అతను భూమి మీదకి వచ్చినాక అతను చూస్తున్న వారందరూ విచిత్రంగా చూసేవారు. ఎంత గొప్ప సంగతి కదా, మొట్టమొదటిసారి వ్యక్తి చంద్రుడి మీద అడుగు పెట్టాడు, చంద్రమండలం మీద అడుగు పెట్టాడు, ఎంత గొప్ప విషయం అని చెప్పి ఆ వ్యక్తిని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన వస్తే ఆయన కోసం ఒక మహాసభ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని చూస్తున్న వారందరూ విచిత్రంగా చూడడం మొదలు పెట్టారు. ఎంత గొప్ప వ్యక్తి, చంద్రుడి మీదకి వెళ్ళి అడుగు పెట్టిన వ్యక్తి అని అందరూ విచిత్రంగా చూస్తూ అతనికి మైక్ ఇచ్చి, మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద మీరు అడుగు పెట్టారు కదా, ఇది చాలా గొప్ప విషయం కదా, దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పన్నారు. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమన్నాడో తెలుసా, ఒక మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం దైవ కుమారుడు భూమండలం మీద అడుగు పెట్టాడు, అది అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్పన్నాడంట. హల్లెలూయా! అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. అదే క్రిస్మస్ రోజు. ఈ రోజున దేవుడు ఎందుకు ఈ భూమండలం మీద అడుగు పెట్టాడు, ఏ ఉద్దేశంతో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు అని అంటే, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, మనుషుల్లో ఉన్న భయాన్ని పారద్రోలడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆది కాండంలో ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, అప్పటి వరకు దేవుని చూసి సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళిపోయే మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదామా ఎక్కడా అని చెప్పేటప్పటికి అన్నాడు, నీ స్వరం వినేటప్పటికి నేను దిగంబరిగా ఉన్నాను గనుక భయపడి దాక్కున్నాను అని చెప్పన్నాడు. మొట్టమొదట ఆది కాండంలో మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, మనిషి యొక్క జీవితంలోనికి భయం అనేది ప్రవేశించింది. ఆ భయంతో దేవునికి దూరంగా పారిపోవడం మొదలు పెట్టాడు. ఎన్నో రకాలైన భయాలు మనిషి జీవితంలోనికి ఆవహించాయి. మరణాన్ని గూర్చిన భయం, పాపాన్ని గూర్చిన భయం, రేపటిని గూర్చిన భయం, జీవితాన్ని గూర్చిన భయం, గమ్యం లేకపోవడం వల్ల భయం, ఏం జరుగుతుందో తెలియక మనిషి నిత్యం భయంతోనే బ్రతుకుతున్నాడు. అందుకోసమనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి శుభవార్తగా యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సందేశం ఏంటో తెలుసా, భయపడకు. ఏంటండి, ఇంకా భయపడుతూనే చెప్తున్నారు. గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. ఎస్, కనుక ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఈ రోజున భయంతో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో భయం నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఎందుకోసం అంటే భయం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైంది. బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని బైబిల్ చెప్తుంది. మనుషులు ఎప్పుడైతే భయపడతారో ఆ భయపడుతున్న వ్యక్తుల యొక్క జీవితంలో ఉచ్చు బిగుసుకుంటారు. అందుకనే పాపం వలన ఈ భయం అనేది మనుషుల్ని పీడిస్తుంది. మనుషులందరూ కూడా భయపడడం వలన ఉరిలోని పడడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, యోబు గ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 26వ వచనంలో యోబు భక్తుడు ఏమన్నాడంటే, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నాను అది ఏ నాకు సంభవించుచున్నది అన్నాడు. నేను ఏది వస్తాదని ఎక్కువగా భయపడుతున్నానో అదే నాకు జరుగుతుంది అని చెప్పన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతాను దేవుని ప్రజల్ని భయంతో ఎందుకు నింపుతున్నాడు అంటే, నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఆ భయం నిన్ను మృంగివేస్తుంది. ఆ భయం
భయమే నీకు ఉరితాడులా తయారవుతుంది. ఏది ఎక్కువగా జరుగుతుందని నువ్వు భయపడుతున్నావో అదే నీ జీవితంలో సంభవిస్తుంది. నేను అనుకుంటాను, యోబు భక్తుడు ఎప్పుడు చూసినా సరే, నా కుమారులు అక్కడ మీటింగ్స్ పెట్టుకున్నారు, ఫంక్షన్ చేసుకున్నారు, వంటలు పెట్టుకున్నారు, నా బిడ్డలందరూ ఎప్పుడైనా స్లాబ్ కూలిపోతేమో అని భయపడ్డాడేమో, అలాగే అక్కడ స్లాబ్ కూలిపోయింది. అలాగే నా ఆస్తులు ఎప్పుడైనా లాక్కుపోతారేమో శత్రువులు, నా పనివారు కూడా సంహరించిపోతారేమో, నేను ఎప్పుడైనా రోగిష్ఠనైపోతానేమో, నా అందం ఇలా ఉండదేమో అని భయపడ్డాడేమో, అదే తన జీవితంలో జరిగింది. అందుకని యోబు భక్తుడు అంటున్నాడు, ఏది వస్తాదని నేను భయపడ్డానో అది ఏ నాకు సంభవించుచున్నది అని చెప్పన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషి ఏదైతే జరుగుతుందని భయపడుతున్నాడో అదే అతని జీవితంలో జరుగుతుంది. కనుకనే సాతాను మనుషులందరినీ కూడా భయంతో పట్టి పీడించడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈ భయం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, భయం అనేది మనం చేయకూడని పనులు చేస్తూ ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకనే సాతాను మనుషుల్లో భయాన్ని పెట్టాడు. ఈ భయం ఏం చేస్తుందంటే, చేయకూడని పనులు చేసేలా చేస్తుంది, ఇంకా దౌర్భాగ్య స్థితిలోనికి దిగిపోయేలా చేస్తుంది. ఒక రోజున ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదువుకున్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాంటి ఆమె రిజల్ట్స్ రేపు వస్తున్నాయనగా కాలేజ్ యాజమాన్యం అంతా కూడా ఈ అమ్మాయి తాలూకు ఫోటో తీసుకున్నారు. అమ్మ, రేపు నీ ఫోటో పేపర్లో వేస్తాం, స్టేట్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ తప్పనిసరిగా నీకు వస్తుంది కదా అని చెప్పి ఫోటో కాలేజ్ యాజమాన్యం తీసుకున్నారు. తర్వాత ఏమో ఇంట్లో తల్లిదండ్రులేమో స్వీట్స్ తీసుకొచ్చి ఉంచారు. మా అమ్మాయి రిజల్ట్స్ రాత్రి నెట్లో చూస్తాం, రిజల్ట్స్ని బట్టి అందరికీ కూడా స్వీట్స్ పంచుదాం అని చెప్పి వెంటనే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తన క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్నది, ఏమే ఈ రోజు నా రిజల్ట్ వస్తుంది కదా, నాకు ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో స్టేట్లో, నువ్వు నా ఫ్రెండ్ కనుక నీ నోటితోనే ఆ తీపి కబురు వినాలని అనుకుంటున్నాను, నేను నెట్ కూడా చూడను, నా రిజల్ట్స్ నువ్వు చెప్పాలి అని చెప్పాను. అన్నప్పటికీ ఓకే అని చెప్పిన ఈ అమ్మాయి రిజల్ట్స్ చూసింది. చూసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆట పట్టించడానికనో మరి దేనికో తెలియదు కానీ, ఈమె నీ పేరు చూశాను కానీ నీ పేరు లేదే అని చెప్పనింది. ఎప్పుడైతే ఆ మాట విన్నదో గుండెలు పగిలిపోయినంత పని అయింది. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టురాలుగా అక్కడే పడిపోయి ఇంకా ఆలోచించడం మొదలుపెట్టింది. సాతాను భయం ద్వారా అమ్మాయిని బంధించడం మొదలుపెట్టాడు. వెంటనే అమ్మాయి తన తల పట్టుకొని, అమ్మో, నన్ను గురించి కాలేజ్ యాజమాన్యం ఎన్నో గొప్ప ఆశలతో నా ఫోటో తీసుకుంది, రేపు పేపర్లో వేద్దామని చెప్పి నా తల్లిదండ్రులు ఫ్రెండ్స్కి బంధువులకి చెప్పి ఇంట్లో స్వీట్స్ పెట్టుకున్నారు. నేను ఫెయిల్ అయ్యాను అన్న సంగతి నా తల్లిదండ్రులు కానీ నా చుట్టూ ఉండేవారు కానీ తట్టుకోలేరు. మొట్టమొదటి నేను తట్టుకోలేను. అమ్మో, నేను ఫెయిల్ అయిపోయానా, నేను ఇంకా బ్రతకడానికి వీల్లేదు, నేనేం చేసుకోవాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకొని ఆ అమ్మాయి చనిపోయింది. మీరు పేపర్లో చూసారో లేదో, మరుసటి రోజు అన్ని పత్రికల్లో 2 ఫొటోస్ వేశారు. ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్లో పాస్ అయిందని ఒక ఫోటో, అదేవిధంగా ఫెయిల్ అయ్యానేమో అని భయంతో ఆత్మహత్య చేసుకుందని ఊరేసుకొని వేలాడుతున్న ఫోటో ఇంకొక వైపుకి వేశారు. ఈ రోజుల్లో కూడా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా పరీక్షలు జరుగుతున్నప్పుడు కానీ అలాంటి సమయంలో చూస్తే అనేక మంది భయపడడం వలన ఆత్మహత్యలు చేసుకుంటారు. అందుకే భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, ఉచ్చు బిగిసుకుంటుంది అని చెప్పి దేవుడు రాయించాడు. ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా చూడండి, భయం అనేది చేయకూడని పనులు చేసేలా చేస్తుంది. అందుకనే దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని కొరకు ఎవరైనా జీవించాలి అనుకునే ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చే గొప్ప సందేశం ఏంటో తెలుసా? నేను ఈ లోకంలోనికి వచ్చింది దేనికోసమో తెలుసా? నీలో ఉన్న భయాన్ని పారద్రోలడానికి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకోసమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భయంతో బంధింపబడి ఉన్న ప్రజల యొక్క భయాన్ని పారద్రోలడం కోసం ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరితో కూడా భయపడుకు అని చెప్తూనే ఉన్నాడు. ఎందుకు భయపడొద్దని చెప్తున్నాడు తెలుసా? భయపడేవాడు ఈ లోకంలో ఏదీ సాధించలేడు. భయపడేవాడు ఈ లోకంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. భయపడేవాడు చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. చివరికి భయపడేవాడు ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి కూడా వెళ్ళిపోతాడు. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో నరకానికి వెళ్ళిపోయే వారి లిస్టులో మొట్టమొదట పిరికి వారి పేరును రాయించాడు. దొంగలు, హంతకులు, గోండాలు, వ్యభిచారుల కంటే భయంకరమైన వారు ఎవరంటే పిరికి వారు, భయపడేవారు. అందుకోసమనే ఈ లోకంలో ఏది సాధించకుండా పాపంలోనే జీవిస్తూ ఆత్మహత్యలతోనూ భయంతోనూ నాశనం అయిపోవడమే కాకుండా వారు చివరికి నరకానికి కూడా వెళ్ళిపోతారు. కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిస్మస్ సందర్భంగా భయపడుకు అనే సందేశంతో ఈ లోకంలోకి వచ్చాడు. మొట్టమొదటిగా మనం ఎవరితో భయపడుకు అని చెప్పాడు అంటే మరియతో భయపడుకు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, అదేవిధంగా 35వ వచనం మనం చూసినట్లయితే అక్కడికి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి అనేటప్పటికీ మరి
మరియా తుళ్ళిపడింది. ఏంటి ఈ శుభం అని చెప్పి అనేటప్పటికి, మరియా భయపడకు. మొట్టమొదట యేసు క్రీస్తు మరియ గర్భంలో రావడానికి ముందుగా అక్కడ వచ్చిన సందేశం ఏంటో తెలుసా? మరియా భయపడకు అని చెప్పన్నాడు. దేనికోసం భయపడకు అని చెప్పాడంటే, మరియా నింద భరించడానికి భయపడకు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అని పిలువబడుతున్న మనం మన జీవితంలోంచి కనుక దేవుడు ప్రవహించాలి అని అనుకున్నట్లయితే దేవుని ప్రజలు భయపడకూడదు. ఏ మనిషి అయితే భయపడకుండా ఉంటారో వారిలో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవహించడాన్ని మనం చూస్తాం. అందుకనే మరియా భయపడుకో. దేనికి భయపడుకో అంటే నింద భరించడానికి భయపడుకో. ఎంత భయంకరమైన నింద అంటే, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అనే నిందను భరించడానికి నువ్వు భయపడుకో మరియా అని చెప్పి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే 22వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 23, 24 వచనాల్లో, ఆ రోజుల్లో ఎవరైనా సరే వేరొక స్త్రీకి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గనక వేరొకరితో సైనించినట్లు తెలిసినట్లయితే వాళ్ళను రాళ్లతో కొట్టి చావగొట్టాలి అని ఒక నియమం, ఆజ్ఞ ఉంది. అలాంటి సమస్యనే 2000 సంవత్సరాల క్రితం మరియ కూడా ఎదుర్కోవడాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మొట్టమొదటిగా ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? నింద భరించడానికి భయపడకు. దేని గురించి భయపడకూడదు, కానీ దేవుని ప్రజలు ముఖ్యంగా నింద భరించడానికి భయపడకూడదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని ప్రజలు వారి మీద నింద పడడానికే ఇష్టపడరు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అని చెప్పన్నాడు. కానీ ఈ రోజున దేవుని ప్రజలు దేవుని కొరకు నింద భరించడానికి ఇష్టపడట్లేదు. నేను ఒక విషయం చెప్పనా, ఎవరినైతే దేవుడు నిందల్లో నుంచి నడిపిస్తున్నాడో వారినే ఈ సమాజంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తాం. ఎవరైతే నిందల్లో నుంచి వెళ్తున్నారో వారినే దేవుడు ఈ సమాజంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతారు. కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే, నింద భరించడానికి చాలా మంది ఇష్టపడరు. అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. కానీ ఈ రోజుల్లో ఎవరైనా నింద భరించడానికి ఇష్టపడేవారు ఉన్నారా? నింద అంటే ఏంటంటే, నీకు సంబంధం లేనిది నీ మీదకి రావడమే నింద. నీవు చేయలేని పని నువ్వు చేశావని చెప్పడమే నింద. అయితే అటువంటి నింద భరించడానికి దేవుని ప్రజలు ఈ రోజుల్లో సిద్ధంగా లేరు కదండి. చాలా మంది అంటారు, నేను అసలు ఆ పనే చేయలేదు బ్రదర్, కానీ ఎందుకు అన్నాడో నాకు అర్థం అవట్లేదు బ్రదర్, ఎందుకు అన్నాడో నాకు తెలియట్లేదు బ్రదర్ అని తల బాధేసుకొని నానా బాధలు పడుతూ ఏడుస్తూ కుళ్ళిపోయి కృషించిపోతా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా? క్రీస్తు కొరకు నింద భరించడానికి భయపడొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ మీద ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి ఆ నిందను బట్టి నా బ్రతుకు పాడైపోద్దేమో, ఆ మనుషులు చెప్పిన చెడ్డ మాటలను బట్టి నా జీవితం నాశనం అయిపోద్దేమో అని నువ్వు భయపడుతున్నావా? అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నింద అయితే ఆ నింద భరించడానికి నువ్వు భయపడద్దు. రాబోయే దినాల్లో రక్షకుడు నీలో నుంచి ప్రవహించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే మరియా నువ్వు భయపడకు, నీలో నుంచి యేసుక్రీస్తు ప్రవహించబోతున్నాడు అని చెప్పి రాయడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మన జీవితంలో నింద భరించడానికి మనం ఇష్టపడే స్థితిలో ఉన్నామా? మోషేని గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిపించుకున్నట్టు కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, మోషే దేన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంటే, ఆ యొక్క ఐగుప్తు రాజుగా ఉండడం కంటే గొప్ప భాగ్యం యేసుక్రీస్తు కొరకు నిందను అనుభవించడం అని చెప్పి భాగ్యంగా ఎంచుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు నిందలో అనుభవించడం వలన నువ్వు భయపడుతున్నావా? నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను ఇక్కడికి తీసుకొచ్చిన సందేశం, నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దేన్నైతే పెట్టాడో, ఏదైతే మీకు అందించమని చెప్పాడో దాన్నే ఈ రోజు మీకు అందిస్తున్నాను. ఈ లోకంలో ఉండే మనుషులు నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు అనేక మంది నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉండొచ్చు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవునికి ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? భయపడకు, భయపడకు, భయపడకు అని చెప్పి అంటున్నాడు. ఈ లోకంలో ఉండే మనుషులకు ఉండే గొప్ప భాగ్యం ఏంటంటే, నిందను అనేక మంది మీద నిందలు మోపడం అనేది ఈ లోకంలో ఉండే మనుషులకి బాగా అలవాటు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు భయపడకు. అది నింద గనుక అది నీ మీద ఉండకుండా దేవుడు తీసేస్తాడు. మొట్టమొదటిగా నీ మీదకి నిందలు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అది నింద అయితే మాత్రం తలుపేసుకుని ఇంట్లో డాన్స్ చేయడం మొదలుపెట్టు. ప్రభువా, నా మీదకి నేను చెయ్యలేనిది వచ్చింది గనక దీని ద్వారా నువ్వు నాలో నుంచి ప్రవహించబోతున్నావు, నీకు వందనాలని చెప్పి డాన్స్ చేయడం మొదలుపెట్టు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా.
అంతేగాని నా మీద నిందేశారు, నా మీద నిందేశారు, నా మీద నిందేశారు అని అంటే అలా నిందకు కుళ్ళి కృషించిపోయి నువ్వు దేవుని కొరకు ఏమీ సాధించలేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చాలా కాలం ఫ్రెండ్స్గా ఉన్నారు, కానీ వారిద్దరికి మధ్యన గొడవ వచ్చింది. అయితే వాడి మీద పగ తీర్చుకోవాలని వ్యక్తి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఒక రోజున అవకాశం దొరికింది. అది ఎలా దొరికిందంటే తన శత్రువు యొక్క గాడిద ఒక పెద్ద గోతులో పడిపోయిన వెంటనే చూశాడు, అమ్మ నా శత్రువు తాలూకా గాడిద గోతులో పడిపోయింది, ఈ రాత్రంతా నేను ఈ మట్టి అంతా మొత్తం తోడేసి గోతులో వేసి దాన్ని భూ సమాధి చేసేస్తాను, వెంటనే నా ఫ్రెండ్కి గాడిద లాస్ అవుతుంది, వాడు భలేగుంటుంది నా శత్రువుకి అని చెప్పి రాత్రికి వచ్చి ఆ గాడిద గోతులో పడిపోయి ఉంటే మొత్తం ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి వాడు కూడా రాత్రంతా మట్టి తీసి గాడిద మీద వేసి కప్పేయడం మొదలు పెట్టారు. అయితే ఈ గాడిద అందులో నించొని అలాగే ఉండిపోయి మట్టి వేస్తూ ఉంటే అలా ఉండిపోకుండా గాడిద ఏం చేసిందో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే గాడిద మీద మట్టి వేస్తున్నారో వెంటనే అది అలా విదిలించడం మొదలుపెట్టింది. వాళ్ళు వేస్తూ ఉంటే విదిలించడం మొదలుపెట్టింది, వేస్తూ ఉంటే విదిలించడం మొదలుపెట్టింది. రాత్రంతా ఆడు వేస్తానే ఉన్నాడు, రాత్రంతా ఇది విదిలించడం మొదలుపెట్టింది. చివరికి తెల్లారేటప్పటికి కిందంతా మట్టి నిండిపోయి గోతు నుంచి పైకి వచ్చి విచిత్రంగా అటుగా చూసి సకిలించి గాడిద హ్యాపీగా తన ఇంటికి వెళ్ళిపోయిందంట. అలాగే మన మీద అనేక మంది నిందలు వేసినప్పుడు నన్ను నింద వేసారు, నా బ్రతికింతే, నాకు తలరా తింతే, వేసేయండి అని కృంగిపోకుండా అవి విదిలించుకొని ఎప్పుడైతే మనం వస్తామో ఆ నిందల దగ్గరే మనల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నీ మీద నింద వేస్తున్నారా, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా? అయితే ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే అది నింద అయితే, దేవుని కొరకైన నింద అయితే నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నిందలు అనేవి బైబిల్లో అనేక మందికి వచ్చాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరి జీవితంలో అయితే నిందలు వచ్చాయో వారిని దేవుడు ఎప్పుడు కూడా విఐపీలుగానే ఉంచాడు. ఎవరి జీవితంలోనైతే నిందలు వచ్చాయో వారిని ఎప్పుడు కూడా దేవుడు విఐపీలుగానే ఉంచాడు. యోసేపు జీవితంలోని కూడా చెరసాల్లోని నింద వేయబడి వచ్చాడు. ఎప్పుడైతే చెరసాల్లో యోసేపు ఉన్నాడో వెంటనే ఆ చెరసాల్లో ఉండే ఖైదీలందరూ ఏ కేసు మీద వచ్చాడు కుర్రాడు అని అంటే వీడికంటే దౌర్భాగ్యుడు నీచుడు ఇంకొకడు ఉండరా. మనం ఒక టైపు దొంగ అయితే ఈ యోసేపు ఇతను ఒక టైపు దొంగ. ఏం కేసు మీద వచ్చాడు అంటే ఏం కేసు ఏంటి? పోతీఫరు ఇంట్లో పనికిమాలినోడని అమ్ముడైపోయిన బానిసని తీసుకొని అయ్యగారు ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మగారి మీద కన్నేశాడు. అంటే ఛీ నీది ఒక బ్రతికేనా అని అంటూ ఉంటే ఆ నిందకి గుండెలు పగిలిపోయి యోసేపు ఏం చేసుకోవాలో తెలుసా? చెరసాల్లో ఉరేసుకొని చనిపోవాలి. కానీ యోసేపు ఆ నిందను భరించాడు. ఎందుకోసమో తెలుసా? దేవుని యొక్క మనస్సును ఎరిగిన యోసేపు ఆ నిందను ఎందుకు భరించాడో తెలుసా? మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని ప్రభువు చెప్పాడు కనుక యోసేపు నిందను భరించాడు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు యోసేపును ఈజిప్ట్కు ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. ప్రెజెంట్ టు ప్యాలెస్. దేవుడు యోసేపుకు ప్రమోషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైతే నింద వచ్చిందో ఆ నిందలు నువ్వు భయపడకుండా నిలబడు. నీలో నుంచి దేవుడు ప్రవహిస్తాడో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అందుకని నీ జీవితంలో దేని విషయంలో నువ్వు భయపడద్దు. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడిచ్చే సందేశం ఏంటంటే నింద విషయమై, క్రీస్తు విషయమైన నింద కొరకు నువ్వు భయపడొద్దు. ఈ నూతన సంవత్సరంలోనికి అన్ని పరిస్థితులు నాయన భయపెడుతూ ఉండగా నువ్వైతే భయపడకు అని నువ్వు చెప్పినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీతో కలిసి 2012వ సంవత్సరంకి ఈ యొక్క మా ప్రియమైన ప్రజలు ఆశీర్వాదకరంగా అడుగుపెట్టినట్లు వారిని దీవించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి చెవిలో కూడా భయపడకు అన్న నీ మాటే వినిపించును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వారి జీవితాల్లో నూతన ప్రారంభాలు దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారిలో ఎంతమంది రోగగ్రస్తులుగా ఉన్నారో ప్రతి విధమైన దీర్ఘకాలిక రోగాలు, టీబీ, ఎయిడ్స్, ట్యూమర్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, ఆర్థరైటిస్, ప్రభు గుండె నొప్పులు, నాయన తండ్రి చెవిటితనం, మూగతనం, గుడ్డితనం, ప్రతి విధమైన బలహీనతను, ప్రతి దురాత్మ కార్యాన్ని ఇప్పుడే యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఈ సంవత్సరంలో వారి బంధకాల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు
అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెలో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. గుండెలో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. నోవా నోవా వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయి కాలం ఇది. నవ్వాను కనుగొని విధేయుడు అనుకొని తన పని కొరకని ఎన్నుకొని, నవ్వా నోవా నోవా ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నోవా. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యూల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో